నమస్తే అండి. వంట చెయ్యి ఈరోజు క్యారెట్ కోడిగుడ్డు ఫ్రై చేసింది. అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఈ క్యారెట్ ఫ్రై కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె వేడయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయని 1 నిమిషం పాటు వేయించుకుని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఉల్లిపాయలు బాగా మగ్గిపోయేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు డార్క్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుంటే మనం క్యారెట్ కూడా వేసుకుని వేపుకునేసరికి మాడిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత 3 కారం గల పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత 2 క్యారెట్లని తురుముకుని వేసుకోవాలి. ఈ క్యారెట్ ఫ్రైకి క్యారెట్ని ఇలా తురుముకుంటేనే మనం రైస్లో కలుపుకుని తినడానికి బాగుంటుంది. ఇప్పుడు క్యారెట్ని అడుగు నుంచి బాగా కలుపుకుని మూత పెట్టుకుని చిన్న మంట మీదే మగ్గనివ్వాలి. మనం మధ్య మధ్యలో మూత తీసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని క్యారెట్ పూర్తిగా ఉడికిపోయేంత వరకు నీళ్లు వేయకుండా చిన్న మంట మీదే ఆవిరి మీదే ఇలా ఉడకనివ్వాలి. క్యారెట్ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఈ క్యారెట్ ఫ్రైకి పచ్చిమిరపకాయల కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కారం పచ్చివాసన పోయిన తర్వాత 2-3 కోడిగుడ్లు బీట్ చేసుకుని వేసుకోవాలి. మీరు డైరెక్ట్గా వేసుకున్నా పర్వాలేదు. వేసుకున్న వెంటనే కలిపేయకుండా 2 నిమిషాల పాటు చిన్న మంట మీద అలా ఉడకనిచ్చి అప్పుడు జాగ్రత్తగా కలుపుకుంటే మనకి ఈ కోడిగుడ్డు ముక్కలుగా తగులుతూ బాగుంటుంది. మీరు పచ్చిమిరపకాయల కారం సరిపోకపోతే కాస్త కారం ఎక్కువ వేసుకోండి. నేను బాగా కారం ఉన్న పచ్చిమిరపకాయలు వేయటం వల్ల కారం తక్కువ వేసుకున్నాను. క్యారెట్ స్వీట్ ఉంటుంది కాబట్టి ఈ ఫ్రైకి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు కాస్త క్యారెట్లో కలిసిపోయిన తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉండడం వల్ల క్యారెట్ పొడి పొడిలాడుతూ చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి, జీలకర్ర పొడి ఇలాంటివి ఏమీ వేసుకోకపోయినా ఈ క్యారెట్ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఎగ్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో వేపడం వల్ల కూడా మనకి నీచు వాసన అనేది ఉండదు. ఈ క్యారెట్ ఫ్రైకి ఉల్లిపాయలు వేసుకోకుండా చేసుకున్న రుచి చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఇలా పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఇంత పొడి పొడిగా అయ్యేంత వరకు ఈ ఫ్రైని మనం వేపుకుని ఇందులో చిన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని మరొక నిమిషం పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. మార్నింగ్ టైం లంచ్ బాక్సులకి ఈ ఫ్రై చాలా ఈజీగా అయిపోతుంది. ఇంత టేస్టీగా ఉండే ఈ క్యారెట్ కోడిగుడ్డు ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.